జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణ ప్రజలు ఆరోగ్యం అధికార పార్టీ నాయకులకు పట్టదా అంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐజా మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శిక్షావలి ఆచారి నవత చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాలుగా ఏ ఒక్క అభివృద్ధి నోచుకోక డ్రైనేజ్ వ్యవస్థ గాని తాగునీటి వ్యవస్థ గాని తాగునీటి వ్యవస్థ ఈ రోజు ఉన్నటువంటి రోడ్లు క్లీనింగ్ అనేది బ్లీచింగ్ పౌడర్ గాని దోమలకి నివారణ మందు కొట్టడం గాని ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఏం చేయలేదు. ఈ రోజు వచ్చినటువంటి అధికారులు కూడా గత 2 నెలలుగా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కేవలం వినతి పత్రాలకే పరిమితం అవుతుంది తప్ప ఏ ఒక్క పని చేయట్లేదు.